నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. రాష్ట్రపతికి కూడా గడువును నిర్దేశించింది భారత సుప్రీంకోర్టు. ఇది కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఆర్టికల్ 201 ప్రకారం ఏ రాష్ట్ర గవర్నర్ అయినా ఆ రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లుల్ని రాష్ట్రపతికి నివేదిస్తే రాష్ట్రపతి కూడా దానిపైన ఏ చర్య తీసుకోకుండా ఉండే అధికారం లేదు. ఏ ఒక బిల్లుపై కానీ ఒక అంశంపై కానీ ఏ రకమైన నిర్ణయం తీసుకోకుండా ఉండడాన్ని పాకెట్ వీటో లేదా అబ్సల్యూట్ వీటో అంటారు. సో సుప్రీంకోర్టు ఇటీవల గవర్నర్లకు ఆ రకమైన పాకెట్ వీటో కానీ అబ్సల్యూట్ వీటో లేదు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపైన వారు ఆమోదించాలి, లేదా తిరస్కరించి వెనక్కు పంపాలి, లేదా రాష్ట్రపతికి నివేదించాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి, కానీ ఏది చేయకుండా ఉండే అవకాశమే లేదు అని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్లో చెప్పిన తీర్పు ఏంటంటే, గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతికి నివేదిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారము రాష్ట్రపతికి ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఈ 2 ఉన్నాయి తప్ప ఇనాక్షన్, ఏ చర్య తీసుకోకపోవడం అనే ఆప్షన్ లేదు. రాష్ట్రపతి కనుక ఏ చర్య తీసుకోకపోతే రాజ్యాంగము సమీక్షించే అధికారాన్ని కోర్టులకు ఇస్తోంది. ఈవెన్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోవడం కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. అందుకే మీరు గమనించండి, తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదించలేదు, తర్వాత రాష్ట్రపతి పంపించాడు. అవి అక్కడే ఉంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారినట్లుగా నోటిఫై కూడా చేసేసారు, గవర్నర్తో పని లేకుండా. సో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గతంలో నేను అసెంబ్లీని సమన్ చేయకపోతే ఏమవుతుంది అన్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, సమన్ చేయకపోయే అధికారమే మీకు లేదు, సమన్ చేయాల్సిందే అని. ఇప్పుడు క్లియర్గా కోర్టే చెప్పింది. ఈవెన్ రాష్ట్రపతి విషయంలో కూడా ఇంకొక అంశం కూడా చెప్పింది. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఇంకా ఎవరైనా కానీ రాజ్యాంగంలో సమయాన్ని వారి నిర్ణయం తీసుకోవడానికి కాల ప్రాతిపదికను చెప్పకపోతే, ఇఫ్ దెర్ ఈజ్ నో టైమ్ లిమిట్ మెన్షన్, ఇప్పుడు మనకు రాష్ట్రపతి నిర్ణయంలో కూడా ఆర్టికల్ 201లో టైం లిమిట్ లేదు, అలాగే గవర్నర్ నిర్ణయంలో కూడా టైం లిమిట్ లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నారు గవర్నర్ దాంట్లో, రాష్ట్రపతి దాంట్లో కూడా టైం లిమిట్ ఏమీ పేర్కొనలేదు. టైం లిమిట్ పేర్కొన్నంత మాత్రాన నిర్ణయం తీసుకోకుండా ఉండే అధికారం రాజ్యాంగ ఫంక్షనరీస్కి ఉండదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల టైం మెన్షన్ చెయ్యకపోయినా రీజనబుల్ టైం అంటే సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిందే. నిర్ణయం తీసుకోకపోతే కోర్టు దాన్ని సమీక్షించవచ్చు అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకవేళ చాలా క్లియర్గా ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి 3 నెలలలోగా గవర్నర్ పంపిన బిల్లులపైన తన నిర్ణయం చెప్పాలి, దాన్ని ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. 3 నెలల లోపు కనుక నిర్ణయం చెప్పకపోతే ఏ కారణాల వల్ల నిర్ణయం చెప్పలేకపోతున్నానో స్పష్టంగా పేర్కొంటూ ఆ రాష్ట్రానికి లేఖ రాయాలి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంకో ఈ రీజన్స్ రీత్యా నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని ఆ రాష్ట్రానికి తెలపాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన అంశం కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ ఒక బిల్లు కనుక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగ రీత్యా లేదు అని గవర్నర్ భావించినా రాష్ట్రపతి భావించినా దాన్ని ఆపే హక్కు వారికి లేదు అని కూడా చెప్పింది. ఎందుకు లేదు అంటే, ఒక బిల్లు రాజ్యాంగబద్ధమా కాదా అనేది నిర్ణయించేది ఎగ్జిక్యూటివ్ కాదు, కార్యనిర్వాహక వర్గం కాదు, ప్రభుత్వాలు కావు, రాష్ట్రపతులు గవర్నర్లు కాదు. మన రాజ్యాంగం ఒక బిల్లును కానీ ఏ అంశానికి కానీ
రాజ్యాంగబద్ధమా కాదా నిర్ణయించే అధికారం, సమీక్షించే అధికారం కేవలం కాన్స్టిట్యూషనల్ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే ఇచ్చింది. అందువల్ల మీకు ఎవరికైనా కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద బిల్, ఈ బిల్లు, ఈ చట్టం రాజ్యాంగబద్ధమా అని అనుమానం వస్తే ఆర్టికల్ 143 కింద కోర్టును అడగాల్సింది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 143 ఏం చెప్తుంది అంటే, ఒక అంశం పైన కానీ, ఒక బిల్లుపై కానీ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఒపీనియన్ కోరే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఆర్టికల్ 143 చెప్తుంది. అందువల్ల రాష్ట్రపతి కనుక అనుమానం వచ్చింది అనుకోండి, ఈ బిల్లు రాజ్యాంగబద్ధమా అని, దాన్ని అలాగే కూర్చొని ఉండే అవకాశమే లేదు. దాని వెంటనే సుప్రీంకోర్టు ఒపీనియన్కు రాయాల్సి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. సో అందువల్ల చాలా క్లియర్. ఇప్పుడు దీన్ని బట్టి స్పీకర్ కేసు ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ కేసు, స్పీకర్ నిర్ణయం కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే ఉంది. ఇప్పుడు స్పీకర్ విషయంలో కూడా బహుశా ఈ రెండు తీర్పుల నేపథ్యంలో గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా కాల ప్రాతిపదిక పేర్కొనకపోయినా, టైం లిమిట్ పేర్కొనకపోయినా, ఆ టైం రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకవేళ అలా తీసుకోనప్పుడు కోర్టులు సమీక్షించి టైం కూడా చెప్తుంది అని ఈ రెండు తీర్పుల సారాంశం. ఇప్పుడు మరి స్పీకర్ విషయంలో కూడా బహుశా ఇదే రకమైన తీర్పు వచ్చే అవకాశమే ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. డిస్క్వాలిఫై అన్న చేయాలి, లేదా డిస్క్వాలిఫై చేయనన్న చెప్పాలి. డిస్క్వాలిఫై చేయనని చెప్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. డిస్క్వాలిఫై చేసినా చేయకపోయినా ఎఫెక్టెడ్ పార్టీ కోర్టుకు పోవచ్చు. అందువల్ల స్పీకర్ నేను నా ఇష్టం వచ్చినంతసేపు దాన్ని అలాగే పెట్టుకొని కూర్చుంటాను అంటే రాష్ట్రపతికి గవర్నర్కు లేని పాకెట్ వీటో, అబ్సల్యూట్ వీటో అధికారం స్పీకర్కు ఉంటుందా? అందుకే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్గా చెప్పింది, కాన్స్టిట్యూషన్ ప్రకారము రాజ్యాంగంలో ఎక్కడైనా టైం లిమిట్ లేదు అంటే అర్థం నిర్ణయం తీసుకునే వీలు కలగడం కాదు, ఇనాక్షన్కి అవకాశమే లేదు. టైం లిమిట్ లేకపోయినా రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలి. రీజనబుల్ నిర్ణయం తీసుకునే టైంలో నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు సమీక్షిస్తాయి. పాకెట్ వీటో లేదు అంటే నిర్ణయం తీసుకోకపోయే హక్కు లేదు అని సుప్రీంకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది.